మంచిది. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గడిచిన దినాల్లో ప్రభు ఎంతైనా కృపచేత మనల్ని బలపరిచినందుకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు ప్రభుకు చెల్లిస్తూ ఉన్నారు. ఆమె హల్లెలూయా. మంచి మాట చెప్పారు కీర్తన గ్రంథంలో కదా. పోయిన వారు వాక్యం ఎవరికైనా గుర్తుందా? ఓకే. రక్తము పరిశుద్ధపరిచేది, రక్తము పాప నుంచి విడిపించి పరిశుద్ధపరిచి వాక్యము నీరు చేత మనం బలము పొందుకుంటూ ప్రభుత్వం పాటు నడవాలని పోయిన వారం మనం చెప్పుకున్నాం. దేవుడు దీవించునుగాక. అలాగనే ఈరోజు కూడా ఒక ప్రత్యేకమైన రోజు అని చెప్పింది. ఈ రోజు ఎలా మట్టలాదుపు ఆదివారం. ఆదివారాలు వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి, అవును కదా. మట్టలాదివారికి ఒక ప్రత్యేకత. యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేముకి వచ్చుట. ఆమేన్. యెరూషలేముకి ఏం చేస్తున్నాయినా సమీపంగా వస్తున్నప్పుడు, యెరూషలేముకి ఆయన వస్తున్నప్పుడు చాలామంది ఈత కొమ్మలు పట్టుకొని కదా, చీరలు దుప్పట్లు పరిచి కదా దేవుడు నడిపించబడుతున్న రోజు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చదువుకుందాం, అదే మాట చదువుకుందాం. మత్తయి సువార్త 21 మొదటి వచనం చదవండి, మొదటి 2 వచనం చదవండి. తర్వాత యెరూషలేముకు సమీపించి ఒలీవ కొండ దగ్గరికి ఉన్న బెతేయుకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులతో ఇద్దరును చూసి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనపడును. అటు విప్పి నా యొద్ద తోలుకొని రండని చాలు. చిన్న ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, మహోన్నతమైన ప్రభా, మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ మీ వాక్యం చేత బలపరిచి భద్రపరిచి మీ ఉన్నతమైన సిద్ధపరచమని కూడి మమ్మల్ని అందరినీ మీ చేతకు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన బట్టి దేవుని బిడ్డలారా, చెప్పబడుతున్నట్టు మాట మరొకసారి మనం ధ్యానిస్తే, తర్వాత యెరూషలేముకు సమీపించిన ఒలివ చదవండి. తరువాత యెరూషలేముకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులతో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. చాలు. ప్రభు చెబుతున్న మాట తెలుసా? మీ ఎదురుగా ఉన్న గ్రామమునకు వెళ్ళండి అన్నాడు. ఒక్కొక్క విషయాన్ని క్లుప్తంగా కొద్దిగా చెప్పుకుంటూ మనం ముందుకు వెళ్తాం. ఏంటంట మొట్టమొదటిగా మాట ఏంటంటే మీరు వెళ్ళండి. జాగ్రత్త గమనించాలి. మీరు వెళ్ళుడి. ఎక్కడికి వెళ్ళండి? మీకు ఎదురున్న గ్రామానికి వెళ్ళండి. ఇప్పుడు ఈ మాట మనం గమనిస్తే, దేవుడు తన శిష్యులను చూసి, అమ్మా వింటున్నారా? దేవుడు తన శిష్యులను చూసి ఇద్దరిని పిలిచి మీరు ఎదురుగా గ్రామానికి వెళ్ళండి అన్నాడు. వెళ్ళండి అన్నప్పుడు వాళ్ళు వెళ్ళారా లేదా? మరి విన్నారా? మాట విన్నారా లేదా? ఈరోజు మనం ఎంతమంది దేవుని మాట వింటాం చెప్పండి? వినేవారు తక్కువైపోయారు, చెప్పేవారు ఎక్కువైపోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వినేవాళ్ళు తక్కువైపోయారు, చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు. కనుక మనం గమనించండి, దేవుడు అన్నప్పుడు మీరు వెళ్ళండి అన్నప్పుడు వెళ్ళాల్సిందే. ఒకరోజు మోషతో నువ్వు ఐగుప్తుకు వెళ్ళు అన్నప్పుడు కొన్ని సాకులు చెప్పుకుంటూ స్టార్ట్ చేశాడు ఆయన. మోష ఏం చేశారు? కొన్ని సాకులు చెప్పారు. ఆయన వెళ్ళు అన్నప్పుడు ఆయన వెళ్ళిపోవాలి. ఏ సాకులు చెప్పకూడదు. అంటే వెళ్ళాలని మనసు లేనప్పుడు అనేకమైన సాకులు మనం చెప్పే పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. కానీ మనం ఎప్పుడైతే ఆ మాట దేవుడి నోటి నుంచి మనకు వస్తుంది, ఆ మాట మనం వినాలి. ఆ మాట చెప్పడం వలన, ఆ చేయటం వలన మేము ఎంతగానో దీవింపబడతాం అనే ఆలోచన కలిగిన వారు ఖచ్చితంగా అలాగనే వెళ్ళుదురుగాక.
ఆమేన్. హల్లెలూయా. వెళ్ళుండి అన్నప్పుడు వెళ్ళాలి, అవును కదా. ఆయన ఏం చెప్పాడు? మీరు ఎదురుగా గ్రామానికి వెళ్ళుండి అన్నాడు. ఒక మాట చెప్తే మీరు గమనించండి. ఆదికాండంలోకి వస్తారండి. ఒక ఆయన ఒక చోటుకు వెళ్ళాయి అంటే ఆ చోటుకి వెళ్ళలేదు. చూడండి ఒక మాట, ఆదికాండం 19వ అధ్యాయం అనుకుంటా, తీయండి. 17 వచ్చిన చదవడమ్మా. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు మీ ప్రాణము దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనుకకు చూడకము, ఈ మైదానంలో ఎక్కడనూ నిలవక నీవు నశించుకోకుండా ఆ పర్వతమునకు పారిపోమని చెప్పగా లోతు, ప్రభువా అలాగు కాదు, ఇదిగో నీ కటాక్షము నీ దాసుల మీద వచ్చినది, నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనికరపరిచిన నీ కృపను గణపరచితివి. నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను, ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోవద్దు నేను. ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది, అది చిన్నది, నన్ను అక్కడికి తప్పించుకొని పోనిమ్ము. చాలు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏం చెప్తుర్రంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళమన్నాడు? ఫస్ట్ అయినా వెనుకకు చూడకుండా, మైదానం ఎక్కడ నిలవకుండా, నీవు నశించిపోకుండా ఆ పర్వతాలకు పారిపోమని చెప్పగా ఆయన ఏమన్నాడు? ప్రభు నీవు ఎక్కడ పారిపోమన్నాడు? ఎక్కడికి వెళ్ళమన్నాడు? ఆయన పర్వతం దగ్గరికి వెళ్ళము అన్నాడు. పర్వతం దగ్గరికి వెళ్ళము అని అంటే ఆయన ఏం చేసిండు? నేను అక్కడికి వెళ్ళను, ఇక్కడ ఒక గ్రామం ఉంది సమీపంలో, అక్కడికి వెళ్తాను నేను. ఏంటమ్మా? ఇప్పుడు నీవు కాపాడబడాలి, నువ్వు రక్షించబడాలి అనే కదా దేవుడితో మాట్లాడేది. నువ్వు మార్గమును వెళుతున్నప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలో ఆయన చెప్తాడు, నువ్వేం చేయాలో ఆయన చెప్తాడు. చెప్పినట్టు చేయడమే మన పని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన ఏమనంటే ఎదురుగా పర్వతం ఉంది, అక్కడికి వెళ్ళుండు ఆయన అంటే ఆయన ఏం చేస్తున్నా అక్కడ వెళ్ళట్లా. కానీ ఇక్కడ శిష్యులు ఏం చేశారంట? ఏం చేశారు శిష్యులు? వెళ్ళారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వెళ్ళమన్నప్పుడు వెళ్ళాలి. ఒక ఆయన 38 సంవత్సరాలతో కూర్చున్న చోటనే కూర్చున్నాడు ఆయన, అవునా కదా. దేవుడు ఏమన్నాడు? నీ పరుపు ఎత్తుకొని వెళ్ళుము అన్నాడు. వెళ్ళమని చెప్పాడా లేదా? ఆయన అక్కడ కూర్చున్నాడా? వెళ్ళమని ఏం చేసిన ఆయన? వెళ్ళాడు. అంటే తన జీవితంలో ఒక అద్భుతం జరిగింది అంటున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చెప్పినట్టుగా చేస్తే అది మన జీవితంలో ఒక ఆశ్చర్యకరంగా మార్చబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. అందుకే మన అపకాశం కూర్చున్న చోట నువ్వు కూర్చుండాక, పాపలు మనకు నిలవక ఏం చేయాలంట? జాగ్రత్తగా ఉండదు కాక. ఆమేన్. హల్లెలూయా. అంటే కీర్తన 1వ అధ్యాయంలో ఉంది కదా, చదవండి ఒకసారి. దుష్టునాలో చెప్పున నడవక, పాపను మార్గం నిలవక. అవునా కదా. ఇప్పుడు ఎక్కడ ఉండొద్దు అంటున్నాడు, ఎక్కడ ఉండమంటున్నాడు కదా. అపకాలు కూర్చొని కూర్చోకుంటున్నాడు. అవును, పాపల మార్గం నిలవద్దు అంటున్నాడు. దుష్టునాలో చెప్పున మీరు నడవద్దు అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే దేవుని యొక్క ఆలోచన వేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చెప్పిన వెంటనే శిష్యులు ఒక్క మాట కూడా కదా, అక్కడ ఒకవేళ ఎవరైనా అడిగితే దానికి సమాధానం కూడా ప్రభు చెప్పేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దానికి సమాధానం కూడా ప్రభు చెప్పేశాడు. ఆయన అక్కడ తెలుసు, అక్కడ ఏం జరుగుతుంది సంగతి కూడా ముందుగానే తెలుసు. అందుకనే చెప్పినట్టుగా మనం చేయదుమగాక, ఆ మాట మనం లోపడదుమగాక. ఆ మాట లోబడినప్పుడే మనం వెళుతున్నగానే కార్యాలు జరిగిపోతూ ఉంటాయి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు యేసుప్రభు దగ్గరికి 10 మంది కుష్ఠరోగులు వచ్చారు కదా. కుష్ఠరోగులైనా వచ్చింది 10 మంది. ఆయన ఏమన్నాడు? యేసుప్రభు అన్నాడు, మీరు వెళ్ళండి, మీ యాజకులు గణపరచుకొని వెళ్ళండి అనగానే వెళుతుండగానే ఏం జరిగింది? ఒక అద్భుతం జరిగింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే చెప్పినప్పుడు విని అట్లా వెళితే దేవుడు కార్యం చేస్తాడు. చెప్పినప్పుడు ఏం చేయాలా? విని వెళ్ళాలి. చెప్పినప్పుడు విని వెళ్ళాలి. చాలా మంది ఎందుకు చెప్పినా వినరు. ఏమో వింటారా? చెప్పినప్పుడు వింటారా? వినరు. ఎన్నో రకాల సాకులు చెప్పేవారు ఎందరో ఉన్నారు. కనుక ఒక మాట చెప్తే వినండి.
ఇప్పుడు శిష్యులు వచ్చారా లేదా అక్కడనే వెళ్ళిపోయారా? అమ్మ శిష్యులు మరి చెప్పిన తర్వాత పోయారు కదా, పోయిన తర్వాత వచ్చారా అక్కడికి వెళ్ళిపోయారా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను చెప్పే మాట ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, చెప్పిన తర్వాత విన్నారు, వెళ్ళారు, తిరిగి రాలేని వారు కూడా ఉన్నారు. ఉన్నారో కదా, లేరంటారా? ఇక్కడ 10 మంది వచ్చారా యేసు దగ్గరికి? తిరిగి 10 మంది వచ్చారా? వెళ్ళిన వారే 10 మంది ఉన్నారుగా, విన్నారు, వెళ్ళారు. 10 మంది కూడా వెళ్ళారు కదా. తిరిగి వచ్చిన వాళ్ళు ఎంతమంది? మిగతా 9 మంది ఎక్కడ మరి? ఈ రోజులో జరుగుతుంది అదే. వింటున్నారు, వెళుతున్నారు, తిరిగి రావట్లా. తిరిగి అంటే దేవుడు చెప్పిన మాట విన్నారు, అలాగనే వెళుతున్నారు, సంతోషమే. నేను అంటున్నాను, తిరిగి మళ్ళా వచ్చుదుము గాక. తిరిగి ఎక్కడికి రావాలి? నువ్వు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యో మళ్ళీ అక్కడికే. దేవుని మందిరం నుంచి నువ్వు వాక్యం విన్న తర్వాత నువ్వు ఈ వారం అంతా అలా నడుచుకొని వెళ్ళండి, ఇలాగ బ్రతుకుతూ వెళ్ళండి, ఇలాగ జీవిస్తూ వెళ్ళండి, ఇలాగ నడుస్తూ వెళ్ళండి, ఆధ్యాత్మిక బలము పొందుకుంటూ వెళ్ళండి, ప్రార్థనలో వెళ్ళండి, సావాసంలో వెళ్ళండి. అని రకాలుగా సావాసం మనం వెళుతున్నప్పుడు వేద వ్యక్తి మళ్ళీ ఎక్కడికి రావాలా? మళ్ళీ అడిగి రావాలా లేదా మందిరానికి? ఏమో వెళ్ళినవారు అటే వెళ్తారా? కాకి పోయినట్టు అటే పోతా. కాకి అటే పోయింది, వచ్చిందా తిరిగి? కాకి చెప్పి పంపించారు, బాగానే ఉంది. కాకి తిరిగి వచ్చిందా? కాకి స్వభావం గల వారు ఎందరో ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అంటూ నా ప్రియమైన దేవుని పిల్లరా, వినడం సంతోషం, వెళ్ళడం సంతోషం, తిరిగి రావడం అలాగనే ఉండుముగాక, అలాగనే ఉండుముగాక. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, యేసు ప్రభు చెప్పిన వెంటనే మాట వినే వ్యక్తులు కూడా కావాలి. ఈ రోజుల్లో వినవారు ఉన్నారంటారా? సాకులు చెప్పేవారు లేరా? ఇప్పుడు గుడ్ ఫ్రైడే వచ్చేస్తుంది, ఈస్టర్ పండుగ వస్తూ ఉంది, ఈస్టర్ పండుగ భోజనాలు పెడతాం, అవునా కదా? ఇప్పుడు ఏదైనా చెప్పాలంటే కూడా ఇంటోరు ఎంతమంది అర్థం కావట్లా. ఏమ్మా, అర్థమవుతుందా మీకు అందరికీ? కనుక మనం ప్రతిదీ కూడా ఆలోచన చేస్తే దేవుడు మనం ఎంతగానో బలపరచునుగాక. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, వెళ్ళడం వరకే కాదు, వెళ్ళిన తర్వాత దేవుని పని అక్కడ జరిగింది. ఆమేన్, హల్లెలూయా. అక్కడికి వెళ్ళిన తర్వాత గాడిద పిల్ల సంబంధించినటువంటి యజమానుడు ఏమడిగాడు? ఎందుకు ఇప్పుతున్నారు అని అడిగాడు. అప్పుడు అక్కడున్న మాట ఏం తెలుసా? ఇది ప్రభుకు కావాల్సింది. ఆమేన్. ఎవరికి కావాలంట? దేవునికి కావాలి. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకు ప్రాణం పెట్టే కారణం తెలుసా? మనం ప్రభుకు కావాలని. ఆమేన్. ఎవరికి కావాలి? మనం దేవునికి కావాలి. ఎవరికి కావాలి చెప్పండి? దేవుడు ఏమంటే ఇది ప్రభుకు కావలసినది, ఇది దేవుని కావలసినది. ఈరోజు మనం కూడా సువార్త ప్రకటిస్తాం. దేవుడి నుంచి అంటే సువార్త ప్రకటిస్తూ ఉంటాం. దేవుడి నుంచి సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఎవరి కోసం ప్రకటిస్తున్నాం? అదంతా సువార్త ఎవరి కోసం ప్రకటిస్తున్నాం? యేసు ప్రభు గురించి ప్రకటిస్తున్నాం. ఎవరికి కావాలి? అది దేవునికి కావాలి. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, అందుకే ఈ ప్రతి మాట కూడా మనం దేవుడు మనతో మాట్లాడునగాక. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ చదువుతాం మరొకసారి. కాదమ్మా, పైన చదువు. 22వ వచనం చదువు. నీ ఎదురున్న బ్రాహ్మణులకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా ఎదురు తోడుకొని రండి. ఎవరైనాను మీతో ఏమైనాను అనిన యెడల అది ప్రభువునకు కావాల్సి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోడుపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్తలన చెప్పబడినది చాలు. ఇప్పుడు ఇందాక మనం లోతు గురించి చెప్పుకున్నాం, అది పూర్తి చెప్పలే. లోతు గురించి ఏం చెప్పానంటే, పర్వతం దగ్గర వెళ్ళండి అంటే ఆయన ఎక్కడికి వెళ్తాడు? ఆయన గ్రామానికి వెళ్తా అన్నాడు. సరే, వెనుకకు తిరగకుండా చూడండి అన్నప్పుడు ఆ మాట ప్రకారం చేశారా? ఇప్పుడు యేసు ప్రభు తన శిష్యులకు ఏం చెప్పాడంటే, అడుగుతారు చెప్పండి అన్నాడు, అవునా కదా? ఇప్పుడు యేసు ప్రభు చెప్పినట్టుగా వాళ్ళ శిష్యులు అలాగే చేశారు. అలాగనే లోతు కూడా చెప్పినప్పుడు తన లోతు బాగా వినలేదు.
వెనుక తిరగడం వల్ల ఏం జరిగింది? నిలబడిపోయింది ఉపశమంగా. కనుక ప్రియమైన దేవుని పట్లారా, మనం చెప్పినట్టుగా చేస్తే మనం దీవించబడతాం. ఆ ప్రకారంగా వెళితే దేవుడు మనం దీవిస్తాడు. ఏదో నచ్చినట్టుగా ఏదో పడితే అది చేసేసుకొని, ఏదో పడితే మనం చేసేసుకొని అయ్యో దేవుడు మాకు నష్టపరచాడంటే కాదు. దేవుడు ఎప్పుడు మనం నష్టపరచాడు. ఏమా, దేవుడు ఎప్పుడు మనల్ని, కరెంట్ వచ్చింది కదా, ఫ్యాన్ అండి ఏమా, ఫ్యాన్ అండి ఏమా, స్విచ్ అయ్యి ఫ్యాన్ ఏమా, నువ్వు అడ్డం కూర్చున్నందుకు. చెబుతా గట్టి హల్లెలూయా. బా ఎంత హాయిగా ఉందో కదా, మంచిది, సంతోషం. ప్రియమైన దేవుని పిల్లరా, చాలా మంది చెప్పినట్టుగా చెయ్యారు, వెళ్ళమన్న త్రోవలో వెళ్ళారు. ఈ ప్రకారంగా చెయ్యండి అన్నప్పుడు ఆ ప్రకారంగా చెయ్యరు. ఎవరు నచ్చడు చేసుకుని నష్టపోయిన తర్వాత ఏమంటారు సార్, మేము చర్చికి వెళ్ళిన తర్వాత నష్టపోయాం, దేవుడు నమ్ముకున్నాక నష్టపోయాం అనుకున్న వాడు ఉన్నారు. నేను అంటున్నాను, చెప్పింది చెప్పినట్టుగా చేస్తే నీ జీవితం దీవెనకరంగా ఉంటుంది. చెప్పింది చెప్పినట్టుగా చెయ్యాలి. చెప్పింది చెప్పినట్టుగా చేస్తేనే కదా దీవించబడేది. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, యేసు ప్రభు తన శిష్యులతో చెప్పిన మాట, మీరు వెళ్ళుడి అన్నారు, వెళ్ళిపోయారు అంతే. ప్రభా ఈ గాడిద ఎందుకు, గాడిద పిల్ల ఎందుకు? ఒక విషయం చెప్పనా, గాడిది శాంతికి గుర్తు. ఆయన యేసులోకి ఎలా వెళ్తున్నాయినా శాంతి ప్రకటించడానికి వెళ్ళాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గుర్రం మీద వస్తే యుద్ధానికి గుర్తు, గుర్రం మీద వస్తే యుద్ధానికి గుర్తు. ఆయన గాడిద మీద వచ్చి ఉన్నాడు. కారణం అంటే శాంతిని ప్రకటించడానికి. ఎన్నుకలేని వాడిని ఎన్నుకోవడానికి ప్రభు వచ్చి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ కట్టబడ్డ గాడిద కట్టలు ఇవ్వడానికి యేసు ప్రభు వచ్చి ఉన్నాడు. అనేకమైన పాపం అనే కట్లతో కట్టబడిన వారందరినీ విడిపించిన కొరకు యేసు ప్రభు వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ప్రకారంగా వెళ్ళిన వారు దీవింపబడుదురు గాక. వెళ్ళిన వ్యక్తి తిరిగి మళ్ళీ ప్రభు దగ్గరికి రావాలి. అంటే వెళ్ళకూడదు, వెళ్ళిన వారు మళ్ళా తిరిగి రావాలి. నువ్వు ప్రభుకు కావాల్సిన వాడవు. ఆమేన్. నువ్వు ఎవరు కావాల్సిన వాడు? ప్రభుకు కావాల్సిన వ్యక్తివి, లోకులకు కావాల్సిన వ్యక్తివి కాదు, లోకాసు కావాల్సిన వ్యక్తి కాదు. నువ్వు దేవునికి కావలసిన వాడవు, కావలసిన దాను గనక ప్రభుకు నీవు సమీపంగా వచ్చుదువు గాక. ఎప్పుడైతే ప్రభు చెంతకి మనం తిరిగి వస్తామో దేవుడు మన ఊరేగింపును గాక. చెప్పుల గట్టి హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరం పరలోకం నుంచి భూమికి దిగి వచ్చిన వాళ్ళం. మనందరం కూడా పరలోకం నుంచి భూమికి వచ్చిన వారు. తిరిగి గురించి మన ఎక్కడికి వెళ్ళాలి? మనంతా పరలోక రాజుకే చేరాలి. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. చెప్పదు గట్టి హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాకిని పంపించాడు ఎవరు? నోవాకు. నోవాకు ఏం చేశాడు? పంపించాడా? వెళ్ళిందా? వెళ్ళిందా లేదా? మళ్ళా వచ్చిందా? ఎందుకు రాలో తిరిగి మళ్ళా? ఏం దొరికిందంట? అలాంటి మాంస ముక్కలు ఎన్నో కనపడుతూ ఉంటాయి. దాని మీద కన్నుబడి, దాని మీద రుచిపడిన కాకి తిరిగి వచ్చిందా? వచ్చిందా చెప్పరే? నేను అదే చెప్తున్నాను. ఈ వారం దేవుని మందిరం నుంచి వెళ్ళిన తర్వాత నీవు తిరిగి వచ్చేందుకు గాక. మాకేం దొరకట్లేదా? కార్పొరేట్ ఉంటుంది మాకు ముందు ఒకటే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చదువుదాం ఒకసారి. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఏం చేశారంట? తాముకు ఆజ్ఞాపించిన ప్రకారముగా చేసి 6వ వచనంలో ఉంది మాట చూడండి. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఏం చేశారంట? ఆ ప్రకారము చేసి. చేశారా? చేశారా? చేసి అందా?
చేస్తున్నారు రాయనుందా? ఎందుకు చేసి, ఏం చేసి? యేసు వారికి ఆజ్ఞాపించిన ప్రకారముగా చేసి. నేను అడుగుతే దేవుడు మనతో మాడిన ప్రకారంగా మనం చేస్తే అక్కడ పనులు జరుగుతాయి అంటున్నాను. ఏమో అర్థమవుతుంది మీకు అందరికీ? సరే, మీకు ఇంకా కొన్ని అర్థమవుతుందిగా చెప్పి నేను ముగిస్తాను. జాగ్రత్త వినండి. అమ్మ నాకు చూస్తారు అందరూ, చూడరు అందరూ గట్టిగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మీ ఇంట్లో మీ కూతురు ఉంది. ఏమ్మా, మీ ఇంట్లో మీ కూతురు ఉంది. బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టన్నారు అనుకోండి, అన్నీ ముందు చెప్తారా చెప్పారా? బియ్యం తీసుకోవాలా, ఒక గ్లాసుకి 2 గ్లాసులు నీళ్ళు వేయాలా ఏంటి? చక్కగా బియ్యం కడిగి ఆ తర్వాత నీళ్ళు 2 గ్లాసులు నీళ్ళు పోసి పొయ్యి పెట్టి ఆ తర్వాత అన్నం అవుతుంది. ఉమ్మడికి ఉన్నప్పుడే పని చేస్తే సరిపోతుంది అని మీరు అన్నీ చెప్పారు అనుకోండి. ఆ ప్రకారంగా చేసి ఏమవుతుంది? అన్నం అవుతుందా కదా? 1 గ్లాసుకి బియ్యానికి 3 గ్లాసులు నీళ్ళు పోసింది అనుకోండి, ఏమైతే అన్నం అంతా? అప్పుడు ఏమంటాం మనం? నేను చెప్పినట్టుగా నువ్వు చేసావా? పాడైపడే కారణం ఎవరు? పాడైపడే కారణం ఎవరు అని అడిగా. ఎవరు? చెప్పినట్టుగా చేసిన వాళ్ళ? చెయ్యలేని వాళ్ళు. ఇప్పుడు చేయలేని వాళ్ళు ఏం చెప్తున్నారు? మీరు చెప్పినట్టుగా చేసా. చెప్పినట్టు చేస్తే అన్నం మీద పాడవుతుంది? అన్నం పాడవుతుందా? ఏమా అర్థమవుతుంది మీకు అందరికీ? అర్థమైన గట్టి అరువులు చెప్పడం సరే. హల్లెలూయా. చెప్పినట్టుగా చేస్తే ఆ జరగవలసిన పని జరుగుతుంది. యేసు ప్రభు తన శిష్యులకు ఆజ్ఞాపించినట్లుగా వాళ్ళు చేసిరి. అలాగా చేశారంట వాళ్ళు. వాళ్ళు ఏమి చేయకుండా పనులు జరగాలని జరుగుతాయా? ఏమా ఏం చేయకుండా జరుగుతాయా? నువ్వు మాట వినేది లేదు, విన్న ప్రకారంగా నడిచేది లేదు, అలాగే చేసేది లేదు, తిరిగి వచ్చేదే లేదు. నీ జీవితంలో కార్యాలు జరగాలంటే ఎడ జరుగుతాయి? ప్రార్థన చేస్తే ఆటంకాలు, దేవుని మందిరికి వెళితే ఆటంకాలు. ఇన్ని ఆటంకాలు ఉన్న నీ జీవితాన్ని ఎలా దీవెనగా మార్చబడతాయి? 10 సంవత్సరాలు అంటారు, 5 సంవత్సరాలు అంటారు, 20 సంవత్సరాలు అంటారు. ప్రభు నమ్మకరికి నేడేసిన పొంగడి అక్కడ నీ కారణం ఏంటంటే కారణం ఏంటి? దేవుడు వాళ్ళు దీవించట్లేడు, కొత్త వాళ్ళని దేవుడు దీవిస్తున్నాడు. ఇదేమోటో ప్రేమను తెలిపెట్టారా? దేవుడు అందరినీ దీవిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు అందరినీ, ప్రతి ఒక్కరిని దీవిస్తాడు ఆయన. ఈ మట్ల ఆదివారం నాడు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట తెలుసా? నేను చెప్పినట్లుగా నువ్వు చేదువుగాక, నేను చెప్పినట్లుగా మీరు వెలుదురుగాక, నేను చెప్పిన ప్రకారంగా మీరు చేస్తే మీ జీవితంలో ఆటంకం కొన్ని జరుగుతాయి. ఏం జరుగుతాయి చెప్తాలేనండి. మీ జీవితంలో కొన్ని ఆటంకం జరిగినప్పుడు దేవుడు ఇచ్చినటువంటి మాట అక్కడ వాడదుముగాక. చెప్పదు గట్టి హల్లెలూయా. దేవుడు చెప్పినటువంటి మాట అక్కడ. ఇప్పుడు దారి పిల్లలు ఇప్పుతున్నప్పుడు ఆయన వచ్చి ఎందుకు ఇప్పుతున్నారు అన్నప్పుడు అక్కడ ఎవరి మాట వాడారు? అక్కడ ఏమా వీళ్ళు సొంత మాటలు వాడారు? ఏమన్నా భలే వాడవే, మా గ్రామానికి తీసుకెళ్తాం అని అన్నారా? ఏమన్నారు చెప్పండి? యేసుక్రీస్తు ప్రభు మాట వాడారు అక్కడ. సొంత మాట వాడలేదు, జ్ఞానము ఉపయోగించలేదు, తెలివిని ఉపయోగించలేదు, బలము ఉపయోగించలేదు. అర్థమవుతుందా? అక్కడ ఉపయోగించిన విధానం ఏంటి తెలుసా? దేవుని మాట ఉపయోగించారు అక్కడ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన జీవితంలో అనేకమైన ఆటంకాలు జరుగుతున్నప్పుడు, అనేక శ్రమలు మన జీవితంలో కలుగుతున్నప్పుడు, అనేక ఇబ్బందులు మనకు ఎదురవుతున్నప్పుడు అక్కడ చేయవలసింది, చెప్పవలసిన మాట తెలుసా? యేసుక్రీస్తు ప్రభు మాట వాడదుముగాక. చెబుదాం గట్టి హల్లెలూయా. అక్కడ ఏ మాట వాడాలి? దేవుని వాక్యమునే వాడాలి. దేవుని మాట వాడితే అక్కడ కార్యాలు జరుగుతాయి. సాతాను ఆటంకాలు ఎన్ని జరుగుతాయి మన జీవితంలో? లేవంటారా? ఏమా లేవంటారా? సాతాను ఆటంకాలు లేవంటారా? సాతాను తెప్పించే శోధన లేదంటారా? సాతాను తెప్పించే రోగాలు లేవంటారా? సాతాను అనేకమైన ప్రయత్నాలుగా రకరకాలుగా ప్రయత్నం చేయదంటారా? ఏమా చేస్తుంది కదా. అక్కడ మరి ఏం వాడాలా? డబ్బును వాడాలా? ధనం వాడాలా? ఏం వాడాలా? దేవుని మాట వాడదుగాక. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. చదవండి, ఇప్పుడు ఆ మాట చదవండమ్మా.
ఆ. యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ. ఆ గాడిదను దాని పిల్లను తోడుకొని వచ్చి ఆ. వాటి మీద తమ బట్టలు వేయగా ఆ. ఆయన బట్టల మీద కూర్చునెను. ఆ. జన సమూహంలోను అనేకులు తమ బట్టలు దారిపడుతున్న పరిచిరి. చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రేమను బట్టి దేవుని పెట్టారా. ఇంకో మాట చూద్దాం. మార్కు సువార్త 11వ అధ్యాయం ఒకసారి. రెండవ వచనం చదవము. మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. అందులో ఆ. మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును. ఆ. దాని మీద ఏ మనుషులను ఎప్పుడూ కూర్చుండలేదు. ఆ. దానిని విప్పి తోడుకొని రండి. ఆ. ఎవడైనా మీరెందుకు ఇలాగ చేయుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల ఆ. అది ప్రభువులకు కావలసి ఉన్నదని చెప్పుడి. ఆ. తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోడి పంపమనని చెప్పి వారిని పంపెను. ఆ. వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడి ఉన్న ఆ. గాడిద పిల్ల ఒకటి వారికి కనబడెను. ఆ. దానిని విప్పుచుండగా అక్కడ నిలుచున్న వారిలో కొందరు మీరేమి చేయుచున్నారు, గాడిద పిల్ల ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. ఆ. అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్టు చాలు. ఇప్పుడు ఏంది ఇక్కడ? అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్లు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏంటంట? శిష్యులు ఏం చేశారు అక్కడ?